రాత్ర రాత్ర మన లాస్ట్ బిగ్ బాస్ సీజన్లో వచ్చారు. మా హారికను మన అనిల్ ఏదో ఉంది సంథింగ్ పేరు అయింది, అఖిల్ హారిక వచ్చారు. రాగానే ఒకటే విషయం చెప్పారు. రాగానే లోపలికి ఎవరు కనిపించారు బ్యాడ్గా ఆడిందండి, విష్ణుప్రియని చూశారు. విష్ణుప్రియ నువ్వు అంతా ఆట అంతా ఓకే, పృథ్వీ వెనకాల తిరుగుతున్నావు డైరెక్ట్గా చెప్పారు అన్నమాట. కొల్ల నీకేమైనా ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నావా నువ్వు పృథ్వీ వెనకాల తిరిగితే అని హింట్ ఇచ్చారు. అప్పుడు కూడా ఆర్గ్యుమెంట్ చేస్తుంది ఆవిడ. నేను నా గ్రహాలు ఏది చెప్తే చేస్తాను, నాకు ఎవరితో ఉండాలనిపిస్తే వాళ్ళతో ఉంటాను, దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్ అంటదేంటి. నీ ఆట బాగాలేదని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అఖిల్, హారిక కూడా చెప్తున్నారు. నువ్వు అప్పటికే మారకుండా నువ్వు ఇంకా కూడా అదే ద్వారంలో ఉన్నావంటే నీ ఈ మైండ్ ఎలా ఉందంటే అలా ఉంది. అంటే నీకు కప్పు గెలవాలన్న ఆశ లేదు, విన్నింగ్ అవ్వాలన్న ఆ కోరిక లేదు. కోరుకున్న వాళ్ళని చేద్దాం మనం, అంతే కదా. ఆ అనవసరం అనుకున్న వాళ్ళు మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లా. ఎప్పటికైనా మారితే ఓకే, కానీ మారకపోతే మటుకు విష్ణుప్రియ చాలా అంటే చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. అఖిల్ హారిక చాలా క్లియర్గా చెప్పారు. నేను మీకు అక్కడ డిజర్వ్డ్ క్యాండిడేట్ ఎవరు అంటే ఒక గేమ్ షో పెట్టారు, మళ్ళీ మన సింగం మళ్ళీ కొట్టేసింది టికెట్ టు ఫినాలే. ఎవరో రోహిణి ఆల్రెడీ లాస్ట్ మెగా చీఫ్ కొట్టినప్పుడే మంచి వైబ్ వచ్చింది. అలాగే చూసుకుంటే ఇప్పుడు టికెట్ టు ఫినాలే కూడా మళ్ళీ రోహిణి కొట్టడం, అదంతా సినారియో మొత్తం చూసి వాళ్ళకు జడ్జిమెంట్ పాస్ చేశారు. ఏమని విష్ణుప్రియ నువ్వు ఇప్పటికైనా మారతావా లేదా అన్నట్టుగా అడిగినప్పుడు ఆవిడ ఇంకా కవర్ చేసుకుంటాగే చూస్తుంది. అలా కవర్ చేసుకోకుండా ఆడితే ఓకే, అదే సినారియోలో ఉంటాను నేను అంటే మటుకి విష్ణుప్రియకి ఈ వారం బాంబు పడే అవకాశం ఎక్కువగా ఉంది.